రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఆశయమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 23 కోట్లతో శంకుస్థాపన చేసి 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానంలో సర్వమత ప్రార్థనలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, శాసనమండలి డిప్యూటీ వైస్ చైర్మన్ జకియా ఖానంలో మాట్లాడుతూ ఆసుపత్రి నాడు నేడులో రాయచోటిలో 100 పడకల ఆసుపత్రి నిర్మించడమే కాకుండా పట్టణంలో 4 హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనివల్ల నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. 100 పడకలు పూర్తి స్థాయిలో విత్ ఎవ్రీథింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. 1,10,000 స్క్వేర్ ఫీట్తో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 24 మంది డాక్టర్లు, మిగిలిన అంత సిబ్బందితో కలిపి 96 మంది పూర్తి సిబ్బందితో ఈరోజు హాస్పిటల్లో అంతా కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా బాగా పనిచేయించుకొని వచ్చేటువంటి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందించే విధానంగా మనము దీన్ని తీర్చిదిద్దాలన్నటువంటి కోరికతో దీన్ని నిర్మించుకోవడం జరిగింది. మామూలుగానే 700 నుంచి 800 ఓపీ ఉండేటువంటి హాస్పిటల్లో దాదాపుగా త్వరలోనే 1000 మంది నిరుపేదలకు దాదాపుగా 10 మండలాలు చుట్టుపక్కల రాయచోటి పట్టణం చుట్టుపక్కల ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే రాయచోటి పట్టణంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ నిర్మించడం అన్నటువంటిది నిజంగా గొప్ప విషయం. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని అనివార్య కారణాలు అర్జెంట్ పని పడడంతో తను విజయవాడకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంలో మాతో పాటు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గిరీష సార్ గారు, మా చైర్పర్సన్ గారు, కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి జకియా ఖానం గారు కానీ, మిగిలినటువంటి రాజకీయ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ కార్యం నెరవేరింది. నిజంగా ఇది ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏ ఒక్కరూ డిమాండ్ చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాయచోటికి వచ్చినప్పుడు ఆ రోజే దీనికి శంకుస్థాపన చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల టెర్షియరీ కేర్ ఏముంది, అది ప్రతి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఈ టెర్షియర్ కేర్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ఏముంటాయో అన్నీ కూడా ఈ హాస్పిటల్లో తీసుకురావడానికి మనం అన్ని ప్రణాళికలు వేసుకున్నాము. ఇక్కడ సిటీ స్కాన్ అవ్వచ్చు, ఎక్స్రే అవ్వచ్చు, ట్రామా సెంటర్ అవ్వచ్చు, ఈవెన్ డయాలిసిస్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఎవరు కూడా రాయచోటి ప్రజలు ఎవరు కూడా తిరుపతి లేదా కడప అని పోకుండా రాయచోటిలోనే అన్ని ట్రీట్మెంట్ కూడా జరిగేటట్టు ఈరోజు ఈ ఏరియా హాస్పిటల్ మనము ప్రణాళికలు వేసుకొని ప్లాన్ చేస్తున్నాము. గవర్నమెంట్కి కూడా ఇంకా అదనంగా కూడా మ్యాన్ పవర్ కూడా అడగడం జరిగింది. డాక్టర్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము.